తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పడింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత 2024 కరెక్ట్‌గా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాగానే వచ్చిన తొలి రోజుల్లోనే మీరు రాసిన తెలంగాణ జాతి గీతాన్ని 'జై జై హే తెలంగాణ జయకేతనం' గీతాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది గదా! హ్మ్. మీకు ఏమనిపిస్తోంది ఇది విన్న తర్వాత? సోదరా, ఇక్కడ ఏమనిపిస్తుంది అనేది సంతోషం ఉంటుంది, ఆనందము, సంతోషము, దుఃఖం 3 త్రివేణి సంగంగా జడేసుకుంటే ఒక అమ్మ జడలో 3 పాయలు ఉంటాయి, మనకు 2 కనబడుతుంటాయి, ఒక పాయ కనబడదు. అలాగనే ప్రకటించినందుకు సంతోషపడాలి, 10 ఏళ్ళు అణచినందుకు దుఃఖపడాలి. లేదు సకలము తెలుసు నాకు అన్నవాడే తెలంగాణను సర్వనాశనము చేశాడు. మరి ఏం తెలియనోళ్ళు తెలంగాణ అంటే ఏమి తెలిసిందా తెలవలేదా అని నాకు ప్రశ్నార్థకంగా ఉన్నది. అయినా వాళ్ళకు కూడా ఒక విన్నపం చేస్తా. నేను దీనికోసము కృతజ్ఞతాపూర్వకమైన 6 నమస్కారాలు చేయాలి. నా భాషలో 6 దండాలు. ఫస్ట్ దండం నా తెలంగాణ మట్టికి, నా తెలంగాణ జాతికి కృతజ్ఞతాపూర్వకమైన దండం పెడుతున్నాను. రెండో దండం నా తెలంగాణ ఉద్యమ కాలానికి దండం పెడుతున్నాను. మూడో దండం ముమ్మూర్తుల శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పెడుతున్నాను. నాలుగో దండం నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణని ఫస్ట్ ఇక్కడ ఒక్కొక్కోడు ఒక్కొక్క రీతిగా తర్జనలు భర్జనలు పడుతున్న కాలముల్నే తెలంగాణ సరిహద్దులకు కారిడర్ గీసిన వాడిని. ఈ పాట నాదని కూడా చాలామందికి తెలియదు. అలా నా ఊరు తెలంగాణ అన్న కదా. ఈ నాలుగో దండము నా ఊరు అంటే తెలంగాణ, అంటే నా ఊరు బడి బతకాలి. తెలంగాణ అంతా మీ ఊరే, అంతే కదా. నా ఊరు బడి, నా ఊరు బడికి, బడి పిల్లలకు, పంతులమ్మలకు, పంతులకు. నాలుగో దండం. ఐదో దండం నా అమ్మ విముక్తి కోసం, నా రాష్ట్ర సిద్ధి కోసం అశువులు వాసిన అమరత్వానికి, దిగంతాలు తలదిప్పి తెలంగాణ ఉద్యమాన్ని తిలకించేలా చేసిన కంఠాలకు, రాసిన కవిత్వపు గంటాలకు. ఐదో దండం. ఆరో దండము శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి అని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్లకు నన్ను గదిపిన ప్రతి చెయ్యికి చెయ్యెత్తు దండం, నన్ను గదిపిన ప్రతి చెయ్యికి కూడా దండం. ఈ పాట ఎప్పుడో పుట్టింది కదా. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే మన శంకరంపాడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మల్లెపూతండ ఎలాగో తెలంగాణ ప్రాంతానికి ఒక జాతి గీతంగా, తెలంగాణ జాతి గీతంగా ఎప్పుడో అవతరించింది గీతం. ఇప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు చాలామందికి ఆ పాట వచ్చు. ఇప్పటి నుంచో మారుమవుతున్న పాట అది. ఆ పాట ఎలా పుట్టింది సార్? ఈ పాట పుట్టడానికి బలమైన కారణం ఏంటి అంటే 2002 సెప్టెంబర్ 30 నాడు మా ఇందూరు జిల్లాలో కామారెడ్డి అనే ఒక నగరం ఉంది కదా. కామారెడ్డి అని ఇప్పుడు అది కూడా జిల్లా అయింది అనుకుంటా. ఆ జిల్లాలో కామారెడ్డి గంజిలో దుమ్దాం పురుడు పోసుకున్న నాడు ఏ పాట ముందు పాడాలి అన్నప్పుడు దీని బీజం పడ్డది. అప్పుడు మా అందరికంటే పెద్దవాడు గూడంజన్నతోటి పాడిపిద్దాం. వాడు రసమై బాలకృష్ణ కూడా ఉన్నాడు. ఒక్కరం కాదు, తెలంగాణ అంతా. ఇవాళ తెలంగాణ దుమ్దాము నాది నాది అన్న నకరాలు చేస్తున్న వాళ్ళకు దాని భిక్ష తన పాదు, ఆ పాదు పందిరి అంత అందశ్రీ. అయినా అది కూడా తప్పే అంటాను. ఉద్యమము లేకపోతే, ఉద్యమ శక్తులు లేకపోతే, ఉద్యమం అనే ఒక ఉవ్వెత్తున లేచిన ఊపిరికి ఉద్దీపన జరగకపోతే ఈ పాట పురుడు పోసుకునేది కాదు, దుమ్దిం అంకురించేది కాదు కదా. అందుకోసం ఏ కీర్తి అయినా తెలంగాణ ఉద్యమానికే దక్కాలి, తెలంగాణ కవులకు దక్కాలి, తెలంగాణ కళాకారులకు దక్కాలి. దాన్ని పాదులై పందిలరై మోసిన ప్రజలకు దక్కాలి. ఆ పాట పుట్టుకకు అక్కడ బీజం పడ్డది 2002లో. 2002 సెప్టెంబర్ 30 నాడు.
ఆ తదనంతరము ఒక 2 నెలలకు లోపు ఒక పల్లవిని జయ జయ తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి ఇక్కడ ఒక చిన్న నేను కొద్దిగా అదుపు తప్పుతున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అంజన్న నువ్వు తోచిన పాట పాడే. లేదురా నువ్వే పాడరా, ఆయన సత్యలో కనబడిండు, నువ్వే పాడు, నువ్వు పాడితేనే ఇది బాగుంటుంది, అన్నీ చేస్తున్న వాడివి కదా, అది కూడా నువ్వే చేయరాదంటాడు. లేదే పెద్దోని ఉండగా అట్లా చేస్తారా. ఎంకన్నను కూడా పిలిచినాం, గోరటి ఎంకన్న. ఎందుకంటే వాడికి అలుగులు ములుగులు ఎక్కువ, పాపం మంచోడు, అలుగులు ములుగులు ఎక్కువ కదా. ఏమనుకుంటాడు, అరే బాలకృష్ణ ఎంకన్నను విలువ అంటే అన్న నేను వాడరా, నేను వాడా అని ఎవడికి ఎమురా అనుకునేటోళ్ళమే కదా. అంత సమాంతరమైన ఒక్క లెక్కలో ఉన్నమే కదా. అక్కడ తెలంగాణ ప్రస్థానమే మాకు ప్రాణప్రతిష్ఠ తప్ప మా వ్యక్తిగత ఆరాధనలు లేవు. అట్లా అన్నప్పుడు నిజంగానే మంచికో చెడుకో సత్యాన్నే చెప్పాలి. వాడు బాలకృష్ణ ఒక మాట అంటాడు, ఇవి పాదు నువ్వే పందిరు నువ్వే కదా, ఇక పాడడం కూడా ఏదో నువ్వు వాడు. ఏం పడవాడాలరా ఇది ఏమంటే, నాకు ఓరుగల్లు చరిత్ర మీద, కాకతీయ ఓరుగల్లు సాంస్కృతి సాహిత్యాల మీద ఒక 1200 సంవత్సరాలను 12 నిమిషాలలో రాసిన ఒక చారిత్రకమైన ఒక గేయం ఉంటుంది నాది, ఒక పోయం ఉంటుంది. అదే ఆ గీతమే ఈ గీతాన్ని రాయించింది అనిపిస్తుంది నాకు. ఆ గీతం ఏంటి సార్? ఏంటంటే, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు అని, పాలకుర్తి సోమన్నను చూడు బమ్మే రాపోతన్నను చూడు, సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు, నర్మెటాబచ్చన్నపేట చేరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరన్ పల్లెను చూడు, పెంబర్తి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల పంట, జాతికి విప్లవ వీరుల గన్న జాగోరే జనగామను చూడు, గలగల గలగల గజ్జల బండి. ఇట్లా 1200 సంవత్సరాల చరిత్రను ఇది కూడా ఒక 10 ఏళ్ళు రాసిన. దాన్ని 10 ఏళ్ళల్లో నాకు సత్యలో కనబడిండో మా శేఖర్ అన్న, యలమంచి శేఖర్ అన్నని, ఈ నగరంలో ఇంత రొమ్మిరిచి నిలబడ్డందుకు ఆయన కారకుడు. ఈ మన ఐడ్రీము ఈ నేపథ్యంగా ఆయన కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. అరే ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా అంటాడు. నాకు 2 గీతాలకు శిరస్సు లేదన్న వార్త వచ్చింది. ఇది శిరస్సు ఎందుకు లేదు, ఇంత పరుగెత్తుతుందన్న అంటే, గడిద ప్రపంచ రాజకీయాలలో 63 ఏళ్ళు చక్రవర్తిగా ఏలిన ఏకైక వ్యక్తి గణపతి దేవుడు. వాడిని చూపెట్టకపోతే ఈ పాటకు శిరస్సు ఎట్లున్నట్టురా. గణపతి దేవుడు. అలాగనే రుద్రమాదేవి లేకుండా కాదురా, రుద్రమాదేవికి విద్య నేర్పిన గురువు లేకపోతే ఎట్లయితుందిరా అంటే, నిజంగా ఒళ్ళంతా నిజంగా లేదు శిరస్సు అని అప్పుడు ఒకటి రాశాను. 60 ఏళ్ళు చక్రవర్తిగా అల్లదిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు, గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామ్మను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద శిరస్మరణీయుడు శివదేవయ్య, నృత్యరీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచారుడు, పేరుని శివతాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాని, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు. అట్లా ఆ పాటతో మొదలుపెట్టి గజ్జల బండి గట్టి తెలంగాణ ప్రతి పల్లెకు ఆ పాటల బండి పరిగెత్తింది. ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఏ తెలంగాణ ఊపిరి జల్పని నేపథ్యం ఉన్నదో ఆ ధూమ్ధాము ఊపిరి జల్పడం కాదు, దుందుబులు మోగించింది, ప్రతి గుండెను దుందిబిగా మార్చి మోగించింది. ఆ చరిత్రకు కారణభూతమైన చిన్న కార్యోన్ముఖుని చేసినందుకు ఆ ఉద్యమ కాలానికి అందుకే శరణాగతి చెప్పాను. ఇప్పుడు మీరు 6 నమస్కారాల్లో ఒక నమస్కారం ఉద్యమ కాలానికి